ఎన్నో శాసనాలు, ఎన్నో చట్టాలు, కానీ ఎంతగా అణిచివేయాలని ప్రయత్నం చేశారో అంతగా విస్తరించింది దేవుని సువార్త. యేసుక్రీస్తు ప్రభుల వారు బలవంతుడైన దేవుడు, పాపములో నుండి విడిపించడానికి బలము కలిగినటువంటి దేవుడు, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి నడిపించేటువంటి దేవుడు, బలహీనతలో నుండి బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయము అందించగలిగినటువంటి దేవుడు, భూలోకములో నుండి పరలోకములోనికి నడిపించగలిగినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తుకు బలవంతుడైనటువంటి దేవుడు అనేటువంటి పేరు ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాలమందు నీ స్థితి ఏమై ఉన్నదో, నీ పరిస్థితి ఏమై ఉన్నదో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. నీ స్థితిని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ యొక్క విధానములన్నింటినీ ఆయన మార్చడానికి బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. బలహీనుడు కాదండి ఆయన. నిన్న ఒకలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉండే దేవుడు కాడు. ఆయన బలము, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము తక్కువయ్యేది కాదండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు, మార్పు లేనివాడు, యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు, అల్ఫాయు ఒమేగయు ఉన్నటువంటి వాడు. ఆయన బలము ఎన్నటికీ ఎప్పటికీ తగ్గదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే మనము ఆయనను విశ్వసించేటువంటి విధానము, మనము ఆయన నుండి పొందుకునేటువంటి విధానము మనకు అర్థం కాక మనము ఏమనుకుంటున్నాము అంటే మనము ఆయనను చులకనగా చేసుకుంటున్నాం. నీవు నేను చులకన చేస్తే ఆయన చులకన అయిపోయే దేవుడు గాడు. సమస్త సృష్టికి ఆధారము ఆయన. సమస్త సృష్టి ఆయన మూలముగా కలిగింది. ఆ సృష్టిలో భాగమే నీవు నేను. నీవు అవహేళన చేస్తే, నేను అవహేళన చేస్తే, నువ్వు తగ్గిస్తే, నేను తగ్గిస్తే తగ్గే దేవుడు కాదాయన. బలవంతుడైన దేవుడు.